హాయ్ అండి. ఈరోజు అయితే మనము నిమ్మకాయ పులిహోర పెరుగన్నం చేస్తున్నాము. ఇంటితోనే మెత్తగా చేసుకుందాం. తగ్గట్టు పెరుగు వేసుకుందాం. ఇప్పుడైతే మనము మజ్జిగ పోసుకొని పెరుగేసుకొని బాగా కలుపుకున్నాం కదా, దీంట్లో తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇది వేసుకున్నాక ఒకసారి కలపెట్టేసి పక్కన పెట్టేసి తాలింపు పెట్టుకుందాం. తర్వాత అయిపోయింది కదా, లెమన్ పిండుకొని సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడైతే రైస్లో లెమన్ పిండుకొని తగినంత సాల్ట్ కలపెట్టేసి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు, కొంచెం పల్లీలు కొన్ని వేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనము పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కొన్ని కాజులు, ఇప్పుడు కరివేపాకు కొద్దిగా, ఇంగువ ఒక చిటికెడు, పసుపు వేసుకున్నాం కదా. ఇప్పుడు రైస్ దీంట్లో రైస్ వేసుకొని కలుపుకుందాం. కాస్త పసుపు. ఇప్పుడు మనము పెరుగన్నానికి తాలింపు పెట్టుకున్నాం. ఇప్పుడు ఆవాలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు కొంచెము, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం. సన్నగా కాజు తగులుతుంటే చాలా బాగుంటుంది. మనం దీంట్లో కొత్తిమీర కొంచెం పైన వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అల్లం పెరుగు మొక్కలుగా చిక్కుడు, ఇంగువ చిక్కుడు. పెరుగన్నం పులిహోర రెడీ. పెరుగన్నం పులిహోర రెడీ చేసినాం కదా. టేస్ట్ లెమన్ రైస్ చూద్దాం. సూపర్ ఉన్నదండి, చాలా టేస్టీగా ఉంది. సూపర్గా ఉంది. పెరుగన్నం చాలా బాగుంది. రెండు సూపర్గా ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.